నమస్తే వెల్కమ్ టు VVB9 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ అనగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరగని కృషి చేసిన సంఘ సంస్కర్త భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ గారి జయంతికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఘన నివాళి 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో లక్షల ఎకరాల అటవీ భూమి కేటీఆర్ పర్యావరణ పరిరక్షణ విడ్డూరం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా తిరుపతి పళని మధ్య ఆర్టీసీ సర్వీస్ ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భద్రాద్రి సీతమ్మకు 7 గజాల బంగారు పట్టుకోక సిరిసిల్ల చేనేత కార్మికుడు హరిప్రసాద్ కళా నైపుణ్యం హైదరాబాద్ బసవతారకంలో కొత్తగా క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభం బసవతారకం ఆసుపత్రికి 10 కోట్ల విరాళాన్ని అందించిన ఎన్ఆర్ఐ దంపతులు పవన్ వర్సెస్ వర్మ పిఠాపురంలో మరోసారి ఉద్రిక్తత ఎమ్మెల్సీ నాగబాబు నిరసన సెగ సమాజంలో అనగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరగని కృషి చేసిన సంఘ సంస్కర్త స్వాతంత్ర సమర యోధులు భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కేటీఆర్ మాటలకు అడ్డు అదుపు లేకుండా పోతోందని 3 ఏళ్లల్లా అధికారంలోకి వస్తాడంట. కొన్నవారి దగ్గర నుంచి భూమి తిరిగి లాక్కుంటాడంట. అసలు ఆ భూములను అమ్ముతామని ఈయనకు ఎవరు చెప్పారు? కంచె గచ్చిబౌలి భూములను అభివృద్ధి చేస్తాం తప్ప అమ్మే ప్రసక్తి లేదు. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో లక్షల ఎకరాల అటవీ భూమిని మాయం చేసి ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ అనడం విడ్డూరం అని ఎద్దేవా చేశారు భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఎంత కొవ్వు మాటలు అంటే కేటీఆర్ నిన్న 3 ఏళ్లలో మేము అధికారంలోకి వస్తాం, ఎవరు ఆ భూమిని మేము అమ్మట్లేదు. ఆయన ఇచ్చే స్టేట్మెంట్, ఎవరన్నా ఆ భూమి దిక్కు చూసినా ఆ భూమిలో గజం కొన్నా ఊడబిక్కుంటాడట వచ్చి. మరి నేను చెప్పిన భూములన్నీ దారదత్తం చేసిరు కదా మీరు. మరి వీళ్ళందరినీ ఒకప్పుడు మేము కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడితే తెలంగాణ భవిష్యత్తు ఏమయ్యేది? నేను ఈ 177 ఎకరాలు కేవలం హైదరాబాద్ నగరంల గురించి చెప్తున్నాను. నేను ఇవాళ హైదరాబాద్ నగరం కాక ఈ దొరలు చేసినటువంటి పరిస్థితి, నేను ఓన్లీ హైదరాబాద్ నగరం కాక బయటికి పోయి చూస్తే దగ్గర 2014 నుంచి 2023 వరకు 4,28,437 ఎకరాల అటవీ భూమి మాయమైంది. దాదాపు 13 జిల్లాలలో. వీళ్ళ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 7,829 ఎకరాల అటవీ భూమిని తీసుకున్నారు. ప్రాజెక్టే ఖతమైపోయింది. దీంట్లో వీళ్ళు అటవీ భూమి తీసుకొని చెట్లు నరికి అందులో ఉన్నటువంటి ఒరిజినల్ అటవీ భూములు, హైదరాబాద్ నడిబొడ్లో అడవి ఉందంటే కామెంట్ చేసే వాళ్ళను నేను ఒకటే అంటున్నా, వాళ్ళు ప్రాపర్గా చదువుకున్న వాళ్ళ, లేకపోతే ఎవరో పెట్టిన ఈ బొమ్మల్ని చూసి నిజంగానే హైదరాబాద్ నడిబొడ్లో అడవి ఉందని ఏమైనా భ్రమల బతుకుతురో నాకు అర్థం కావట్లేదు. కేటీఆర్ గారి విషయానికి వస్తే కేటీఆర్ గారికి నాకు డౌట్ వస్తుంది. కేటీఆర్ గారు 100% ఆడ ఏనుగులు అన్నీ చూసే ఉంటాడు. ఒకసారి ఆయన ఉన్న హయాంలో గచ్చిబౌలి స్టేడియంలో రాత్రిపూట దావతులు పెట్టేటోళ్ళు రేవు పార్టీలు. ఇక రేవు పార్టీ అంటే తెలుసు, అది వేసుకున్నాక పులులు సింహాలే కనపడతాయి, ఏడబడతాడు రోడ్ల మీద. పొద్దున 9 దాకా దావతులు నడిచేటి. అటువంటివన్నీ ఆ గచ్చిబౌలి అడవి పక్కనే వేసిరు. ఇప్పుడు ఉన్న అడవి ఉందన్నారు ఆయన. సో ఆయన అందులో పార్టీ చేసుకున్నప్పుడు మరి ఆ పార్టీ అయిపోయిన తర్వాత ఆయన ఏమన్నా సిమ్ములు పుల్లాలు చూసి అక్కడ నిజంగానే ఉన్నాయని ఏమన్నా భ్రమలో బతుకుతుండేమో నాకు తెలియదు. తిరుపతి పళని మధ్య ఆర్టీసీ సర్వీస్ ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు హరిప్రసాద్ శ్రీరామనవమి సందర్భంగా పట్టు వస్త్రాలను నేశాడు. 10 రోజుల పాటు శ్రమించి పట్టు చీరపై భద్రాద్రి ఆలయ మూల విరాట్ను వేశాడు. చీరపై శ్రీరామ రామ రామేతి శ్లోకాన్ని 51 సార్లు వచ్చేలా నేశాడు. 1 గ్రామ్ గోల్డ్ జరీ పట్టుతో నేసిన ఈ 7 గజాల చీర బరువు 800 గ్రాములు. ఏటా సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు నేసే అవకాశం సిరిసిల్ల నేతన్నలకు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డికి చేనేత కార్మికుడు విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో కొత్తగా క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. ఈ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు ఎన్ఆర్ఐ దంపతులు సుద్నగుంట కళ్యాణి మరియు ప్రసాద్ 10 కోట్ల విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ హాస్పిటల్ స్థాపన వెనుక ఉన్న ఆశయాలను, దాని ప్రస్తుత విజయాలను వివరించారు. బాలకృష్ణ మాట్లాడుతూ, మా నాన్న ఎన్టీఆర్ గారి ఆశయంతో ఈ హాస్పిటల్ స్థాపించబడింది. నటన ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించిన దైవం నా తండ్రి. కలల సాకారంగా ఈ హాస్పిటల్ రూపుదిద్దుకుంది. క్యాన్సర్ వ్యాధితో బాధపడే వారికి అత్యుత్తమ చికిత్సను అందించాలనే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తోందని అన్నారు. 2000 సంవత్సరంలో 110 బెడ్లతో ప్రారంభమైన ఈ హాస్పిటల్ నేడు 650 బెడ్ల సామర్థ్యంతో వరల్డ్ క్లాస్ క్యాన్సర్ హాస్పిటల్ గా ఎదిగిందని ఆయన గర్వంగా చెప్పారు. కొత్త ఏడాదిలో కొత్త రీసెర్చ్ సెంటర్ ను ఏర్పాటు చేసి క్యాన్సర్ పరిశోధనలను మరింత అభివృద్ధి చేయడం ఒక శుభారంభం అని బాలకృష్ణ తెలిపారు. దేశంలో క్యాన్సర్ కేసులు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో చికిత్సతో పాటు పరిశోధనలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ ఎనలేని వైద్య విద్యా నైపుణ్యంతో ప్రాణదాతలుగా ప్రజల మన్ననలు పొందుతున్న ఈ వైద్య బృందానికి అందరికీ నా సవినయ నమస్కారం. అర్ధ శతాబ్దం నుంచి ఢిల్లీలో ఉన్న స్థిరపడిన ఈనాడు తెలుగు గడ్డపై నిలబడ్డ తెలుగు బిడ్డగా తొలి పలుకులో తెలుగులోనే మాట్లాడాలనుకుంటున్నాను. సభాధ్యక్షులు వారు అనుమతిస్తే తదుపరి ప్రసంగం ఆంగ్లంలోనే కానిస్తారు. Indeed, it's very timely that this particular institution has emerged. అందరికీ తెలుగు నూతన సంవత్సర వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఉగాదితో ఈ యొక్క కొత్త ఇక్కడ మన ఆసుపత్రులు కూడా ఈ యొక్క ఆసుపత్రి యొక్క ఎవరైతే ఈ ఆసుపత్రిని ఒకళ్ళ కళలు సఫలం చేయడానికి ఉద్దేశంతో ఈ ఆసుపత్రిని స్థాపించబడిందో వారి అన్ని విషయాలు కూడా అటు ఆ పుణ్య దంపతులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు, అలాగే మా తల్లిగారైన శ్రీమతి నందమూరి బసవరామ తారకం గారికి నటనలో ఆయన ప్రతిరూపంగా మీ అందరి గుండెల్లో నింపిన యుగ పురుషుడు, అలాగే విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నా తండ్రి గురువు దైవం ఆయన నా తండ్రి గారికి నా గాయత్ర పరమంత్రం నమాతు పరదేవత నా హరే పరతస్త్రాత నా అనృత పాతకం పరం అంటాము తల్లిని ఉద్దేశించి. అలాగే తండ్రిని యస్మాత్ పార్థవిద్య ప్రాదుర్భూతను భక్తి గురుణ సంతులు మాంసి శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పితృ వాగ్రత సంపర్తో వాగ్రత పతిపతే జగతో పితృ వందే భారతీ పరమేశ్వరు. సో అలా ఈ యొక్క దేహాన్ని నాకు ఇచ్చినందుకు ఈ ఆసుపత్రి నాడు ఒక చైర్మన్గా అయితేనేమి, లేకపోతే నటనలో ఆయనకి వాచోడుగా అయితేనేమి, లేకపోతే అటు హిందూపూర్ ఒక శాసనసభ్యుడిగానైతేనేమి, ఇలా ఎన్ని అవకాశాలు నాకు దక్కడం అనేది అది ఆ తల్లిదండ్రుల వాళ్ళ యొక్క బిడ్డగా పుట్టినందుకు నా పూర్వజులు సుకృతంగా భావిస్తూ మరి నాడు ఈ వేదిక అందించిన వాటి ముఖ్య అతిథిగా అయిన శ్రీనాథ్ రెడ్డి గారు, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా,
ప్రొఫెసర్, డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్ ఆయన. అలాగే మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రెసిడెంట్ జిహెచ్ మోహన్ రావు గారికి, అలాగే క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇటు ఆసుపత్రి, అటు రీసెర్చ్ INCRF మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బోర్డు మెంబర్ మా సహచరులు డాక్టర్ జయశ్రీ ప్రసాద్ గారికి, అలాగే కాకినాడ జిల్లా పిఠాపురంలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనను టీడీపీ కార్యకర్తలు అడుగడుగునా అడ్డుకున్నారు. టీడీపీ జనసేన నేతలు బలాబలాలు ప్రదర్శించుకున్నారు. నాగబాబు కుమారాపురంలో పర్యటించిన సందర్భంలో జై వర్మ, జై టీడీపీ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. జై జనసేన, జై కళ్యాణ్ బాబు అంటూ జనసేన కార్యకర్తల ప్రతి నినాదాలు చేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో సీతారామచంద్ర స్వామి వారు పక్ష ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉగాది నుండి వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవములు జరుగుతున్నాయి. ఈ ఉత్సవంలో మొదటగా ఉగాది నుండి నవమి వరకు మనకు వసంత నవరాత్రులు అని, రెండోది సప్తమి నుండి పూర్ణిమ వరకు నావాహినిక బ్రహ్మోత్సవాలు అని, ఈ రెండు కలిపి ఈ వసంత పక్ష ఉత్సవాలుగా ఈ భద్రాచల క్షేత్రంలో చేయడం అనేది సాంప్రదాయం. బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడ పట ఆవిష్కరణ, అగ్నిమధానం, హోమాలు నిర్వహిస్తున్నారు. ధ్వజారోహణ జరిగి ఆ గరుత్మంతుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం సంతానం లేని వారికిస్తే గర్భదోషాలు పోతాయని నమ్మకం. కళ్యాణ క్రతువులో భాగంగా శనివారం సాయంత్రం ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహించి ఆదివారం ఉదయం సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం నిర్వహిస్తారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల నిర్మాణాల్లో 120 కోట్ల మేర అవినీతి జరిగినట్లు నిర్ధారణ అయ్యిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి వెల్లడించారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి వరికొండ ఎస్టీ కాలనీలోని ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి పూర్తి నాణ్యతతో పక్కా ఇల్లు నిర్మిస్తామని చెప్పారు. అక్రమాలపై విచారణ జరిపే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఏంటమ్మా చెప్పు, వాళ్ళ సమస్య ఏంటి? రైతులతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేశారు. నాతోటి మా ప్రభుత్వ విప్పు ఏలూరు శాసనసభ్యులు శ్రీధర్ గారు, అదేవిధంగా తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసు గారు, జిల్లాధ్యక్షులు ప్రొఫెసర్ కలిసి ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగాన్ని కలిసినప్పుడు కొన్ని వివరాలు తెలుసుకుని నిజంగా మేము కూడా ఆశ్చర్యపోయాం. 376 రైతు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి దాదాపు 74,000 మెట్రిక్ టన్నులు మా కూటమి ప్రభుత్వం కొనుగోలు చేస్తాం. కొనుగోలు చేయడమే కాదు, సుమారు 7,000 మంది రైతులకి 151 కోట్ల రూపాయలు 24 గంటల లోపే వాళ్ళ ఖాతాలోకి జమ చేయడం జరిగింది. గతంలో ప్రజల్ని మభ్యపెట్టి బట్టలు నొక్కాం అని చెప్పిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే లెక్కలు తీస్తే గత సంవత్సరం ఖరీఫ్ మాసంలో ఇక్కడే తిరుపతి జిల్లాలో కేవలం 6 రైతులకే వాళ్ళు సహాయం అందించారు, ధాన్యం కొనుగోలు చేశారు. 6 రైతుల దగ్గర కూడా 12 లక్షల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు కూడా కట్టలేదు. అంటే 60 మెట్రిక్ టన్నులు ఎక్కడ, 74,000 మెట్రిక్ టన్నులు ఎక్కడ? ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. చాలా పారదర్శకంగా, నిజాయితీగా రైతుకి అండగా ఉన్నాం కూటమి ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం
మనం ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి ఒక నమ్మకం కల్పిద్దామనే నిర్ణయంతో ముందుకొచ్చాం. మిల్లర్లు కూడా ఏ మాటగా మాట వాళ్ళు కూడా చక్కగా సహకరించారు. వాళ్ళకి బ్యాంక్ గ్యారెంటీల విషయంలో కానివ్వండి, రైతుల దగ్గర నుంచి మేము ధాన్యం కొనుగోలు చేసినప్పుడు తేమ శాతం విషయంలో కానీ, గోతాల విషయంలో కానీ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఒక నమ్మకమైన ప్రక్రియని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇప్పుడున్న అధికార యంత్రాంగం మా జేసీ గారి ఆధ్వర్యంలో ప్రతి రైతు సహాయ కేంద్రాల్లో కూడా ధాన్యం కొనుగోలు మరింత వేగవంతంగా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఖరీఫ్ నుంచి రబీకి వచ్చాం. రబీలో కూడా మాకున్న అంచనాల మేరకు రైతుల దగ్గర కొనుగోలు చేయడానికి సుమారు 56,000 మెట్రిక్ టన్నుల వరకు మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరు కూడా ఆధారపడ అవసరం లేదు. ప్రతి గింజ రైతన్న దగ్గర మేము కొనుగోలు చేసే విధంగా యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉంది. స్థానికంగా ఉన్న మా వ్యవసాయ శాఖ అధికారులు, పౌర సరఫరాల శాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, ఇక్కడ ఉన్న విజిలెన్స్ సిబ్బంది అందరూ కూడా అంతిమంగా రైతుకి సహాయం చేయాలి, మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ రైతు సహాయ కేంద్రాల ద్వారా చేసిన ఈ అద్భుతమైన ధాన్యం కొనుగోలు గతంలో ఎప్పుడు లేని విధంగా మా కూటమి ప్రభుత్వం చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్నటి వరకు మేము 36 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశాం. 8,300 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో 24 గంటల్లోనే మేము జమ చేశాం. సో ఇది చరిత్ర. ఇది అద్భుతంగా కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క అధికారికి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. రబీ మాసంలో కూడా అదే విధంగా ప్రజల్లో ఒక భరోసా నింపే విధంగా మేము ముందుకెళ్తాం. గుంటూరు జిల్లా తెనాలిలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల పంద్యాలు మరియు పశుపాల ప్రదర్శనలో శుక్రవారం సాయంత్రం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెనాలి విచ్చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు స్థానిక తెనాలి తెలుగు యువత ఆధ్వర్యంలో భారీ ఘన స్వాగతం పలికారు. తెనాలి పట్టణంలోని వీధుల్లో బైక్ ర్యాలీ చేపట్టి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారిని భారీ క్రేన్లతో ఏర్పాటు చేసిన గజమాలతో సత్కరించారు. వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. పని చేయాలని అందరూ మాజీ పార్లమెంట్ సభ్యులుగా వారి సేవలు అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు రాబో ఎడ్ల దత్తకి బహుమతిని అందజేయవలసిందిగా మన దెందులూరు శాసనసభ్యులు బాలకృష్ణ గారు ఈరోజు కీర్తిశేషులు ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ద్వారా ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన మరియు పశు పాల ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నాకు నా చిన్ననాటి నుండి సుపరిచితుడిగా ఉన్నటువంటి అన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మనందరి తరపున ఈరోజు ఈ వేదిక సాక్షిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజకీయాల్లో నాటి నుండి నేటి వరకు అనేక ఒడుదుడుకుల్ని సవిచూసి తట్టుకుని నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఘన విజయాన్ని సాధించినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి మరి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు, అదేవిధంగా విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకా మరింత ప్రజాసేవలో పాల్గొనాలని, ఆయనకు ఆరోగ్య
ఇవ్వాలని. ఐశ్వర్యం మనం ఇవ్వక్కర్లేదు. ప్రజలు ఆర్టీసీ బస్సు సర్వీసులను వినియోగించుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. శ్రీకాకుళం టెక్కలిలో ఆయన టెక్కలి నుండి అమలాపురం వరకు సూపర్ లగ్జరీ, శ్రీకాకుళం నుండి కొత్తూరు వరకు ఎక్స్ప్రెస్ సర్వీసు ఆయన జెండా ఊపి ప్రారంభించారు. మంత్రి బస్సులో ప్రయాణించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరగని కృషి చేసిన సంఘ సంస్కర్త భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ గారి జయంతికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఘన నివాళి. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో లక్షల ఎకరాల అటవీ భూమి, కేటీఆర్ పర్యావరణ పరిరక్షణ అనడం విడ్డూరం, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా. తిరుపతి పళని మధ్య ఆర్టీసీ సర్వీస్ ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. భద్రాద్రి సీతమ్మకు 7 గజాల బంగారు పట్టుకోక, సిరిసిల్ల చేనేత కార్మికుడు హరిప్రసాద్ కళా నైపుణ్యం. హైదరాబాద్ బసవతారకంలో కొత్తగా క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభం, బసవతారకం ఆసుపత్రికి 10 కోట్ల విరాళాన్ని అందించిన ఎన్ఆర్ఐ దంపతులు. పవన్ వర్సెస్ వర్మ, పిఠాపురంలో మరోసారి ఉద్రిక్తత, ఎమ్మెల్సీ నాగబాబు నిరసన సెగ. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్.